Martel, enchanté de vous voir. Mon affaire est douteuse, mais je gagne beaucoup d'argent. Je n'ai pas de contact en Europe et en Asie. J'ai besoin de leur aide. మీరు కొన్ని దేశాలకి గవర్నమెంట్స్కి ఆయుధాలు సప్లై చేస్తున్నారు, కానీ మేము తీవ్రవాదులకి మాత్రమే సప్లై చేస్తున్నాం. వాళ్ళు గొడవ పడుతూ ఉంటే అది మన ఇద్దరికి మంచిది. మేము కొలంబియా నుంచి ఎన్నో దేశాలకి సౌత్ ఆఫ్రికా ద్వారా డ్రగ్స్ స్మగుల్ చేస్తాం. రష్యా, చైనా నుంచి అదే సౌత్ ఆఫ్రికా ద్వారా ఆయుధాలు స్మగుల్ చేస్తాం. ఇండియాలో మా కాంటాక్ట్స్ అంత బలంగా లేవు. వాడి పేరు షెట్టి, ముంబైలో ఉంటాడు. కొన్ని రోజులుగా డబుల్ క్రాస్ చేస్తున్నాడు. టర్మ్స్ సరిగా లేవు, అందుకే వారితో డీలింగ్స్ ఆపేద్దాం అనుకుంటున్నాం. ఇక మీదట మా ఆయుధాలని మీ కంపెనీ పేరు మీదే పంపిస్తాం. మీరవి క్లియరెన్స్ చేసిస్తే చాలు, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా వాళ్ళు ఉన్నారు. పేమెంట్ కింద డ్రగ్స్ ఇస్తాం. వాటిని మీరు సౌత్ ఈస్ట్ ఏషియాలో అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. నా సన్స్ మిమ్మల్ని మిస్గైడ్ చేశారు. నాది డిఫెన్స్. నేను శాంతి కోసం ఆయుధాలని అమ్ముతున్నాను. మీది అఫెన్స్, విధ్వంసం కోసం అమ్ముతున్నారు. షెట్టికి మీకు ఉన్న గొడవల్లో నా కంపెనీని పావుగా వాడుకోకండి. మా యురేషియన్ ట్రేడింగ్ కంపెనీకి ఓ ప్రత్యేక గౌరవం ఉంది. మీ బిజినెస్కి వేరే వాళ్ళని చూసుకోండి. ఎందుకే ఎంత సీరియస్గా ఉంటారు? పూర్కువా శామ్, వీడిని పోలీసులో బిహేవ్ చేయమని చెప్పు. వికీ, రిలాక్స్. డానియల్, మీ కర్మ. ఎవరితో పుట్టాడు, కానీ అత్తు గుద్దినట్టు మీ నాన్న పోలికలే వచ్చాయి. వాడు వద్దని ఇలా సైగ చేయగానే నాన్న వాకౌట్ చేశారు. ఏంటిది మావయ్య? వదిలేసా మాట్లాడుకోండి. నా వల్ల కావాలి. పడేశాడుగా పార్టీలో చూశాగా. నువ్వు వేస్ట్ రా. తోక కమిషన్ పోలీస్. వాడికి సారాకి లింక్ పెట్టి మాట్లాడావో? నీకు సారాకి లింక్ పెట్టి మాట్లాడడానికి ఏముంది గనక? ఏమిటో మెంటల్ గా బిహేవ్ చేస్తున్నాడు. శామ్, సరే సరే, సిగరెట్ కాల్చు. ఫాలో మావయ్య. చూడు సార్, ముంబై షెట్టికి చేరాల్సిన వెపన్స్, డ్రగ్ షిప్మెంట్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కార్టల్తో మాట్లాడి దాన్ని మొదటి బోణిగా మీ పేరుకు మార్పిస్తాను. అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఎలాగా? నాన్న చేయనని చెప్పేశారుగా. మీ నాన్నదే ఉంది. ఆయనకి తెలియకుండా యురేషియన్ ట్రేడింగ్ పేరు మీద సరుకు వెళ్లేలాగా ఏర్పాటు చేసుకో. ఇంకా ఆలోచించడం అనవసరం. ఏంటి విక్కీ, ఇదంతా ఈజీ అనుకున్నావా? ప్యారిస్ లో కస్టమ్స్ క్లియరెన్స్ అంతా నేను చూసుకుంటాను. ఇంకేం కావాలి? చేసేద్దాం. మావయ్య, మేము రెడీ. కానీ కొంచెం ఖర్చు అవుతుంది. డిపాజిట్ కట్టాలి. డిపాజిటా? ఏమిటి శామ్, ఒక సోప్ కి డీలర్షిప్ తీసుకోవాలన్నా కూడా డిపాజిట్ కట్టాలి. మనం ఒక షిప్ ఫుల్ గా పంపిస్తున్నామే. శామ్, ఈ బిజినెస్ లో నీకు డబ్బు వస్తాయి. ఈ మామయ్య ఏమైనా వాటా అడుగుతాడనుకుంటున్నావా? నీకు వాటా లేకుండా మావయ్య? వాటా ఏం వద్దయ్యా. మీ నాన్నే గనక నన్ను బయటికి పంపించకుండా ఉండుంటే మిమ్మల్ని ఈ స్థితికి రానిచ్చేవాణ్ణా, లేదా ఆ శివాని ఇలా ఎదగనిచ్చేవాణ్ణా?